నీట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికారులు 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ మొత్తం 6120 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ జరగనుంది. దివ్యాంగులకు మాత్రం గంట సేపు అదనంగా కేటాయించారు. ఎగ్జామ్ సెంటర్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నీట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికారులు 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ మొత్తం 6120 మంది విద్యార్థులు ఎగ్జామ్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ జరగనుంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి వరంగల్ నుంచి లైవ్లో అందిస్తారు. తిరుపతి, వరంగల్ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ సెంటర్స్ వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? శ్రీదేవి ఎంబీబీఎస్ సీట్ కోసం దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అర్హత పరీక్ష జరగబోతుంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని సర్వం సిద్ధం చేసి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 6120 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కొనసాగించారు. ప్రజెంట్ ఇప్పుడు నేను కాకతీయ డిగ్రీ కాలేజీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, పోలీసులు కావచ్చు వీరంతా కూడా ఇక్కడికి ముందస్తు చేరుకొని మొత్తం భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా క్షుణ్ణంగా ఎవరైతే ఆ స్టాఫ్ ఉంటారో స్టాఫ్ సంబంధించుకోవచ్చు, మిగతా ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగబోతా ఉంది. దివ్యాంగులకు 1 గంట అదనపు సమయం ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. కాకతీయ డిగ్రీ కాలేజీ ప్రాంగణ దగ్గర హనుమకొండ ఎస్హెచ్ఓ సతీష్ కుమార్ గారు ఇక్కడ పర్యవేక్షిస్తారు. అసలు ఈ నీట్ పరీక్షకు సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు ఇస్తున్నారు, ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేశారు సార్? ఇది బందోబస్తు మన నీట్ నామ్స్ ఏదైతే ఇచ్చిందో ఆ నామ్స్ ప్రకారంగా ఏ స్కేల్ ఇవ్వాల్సి వచ్చిందో, అంటే స్ట్రెంత్ డిపెండింగ్ ఆన్ స్ట్రెంత్ 240 ఉంటే ఎంత ఇవ్వాలి, 480 ఉంటే ఎంత ఇవ్వాలి, అబోవ్ 480 ఎంత ఇవ్వాలో యాజ్ పర్ స్కేలు ఇవ్వడం జరిగింది. దానికి సపరేట్గా పేపర్ ఎస్కార్ట్కి సపరేట్గా ఒక ఆఫీసర్ నామినేట్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్కి కూడా ఒక సిఐ స్థాయి అధికారిని ఇక్కడ ఇన్ఛార్జ్కి ఇవ్వడం కూడా జరిగింది. మోరోవర్ మనకి ట్రాఫిక్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కాకోకుండా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక సపరేట్గా ఒక స్టాఫ్ని ఇవ్వడం జరిగింది. ప్రిస్కింగ్ మా లెవెల్లో ఇక్కడ ప్రిస్కింగ్ జరుగుతుంది. లోపల కూడా వాళ్ళ ఎన్టీఏ ఏజెన్సీ వాళ్ళ తరపున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా లోపల కూడా చెక్ చేస్తారు. అన్ని రకాల ఏర్పాట్లు పిల్లలకి ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాసే విధంగా ఏర్పాటు జరిగింది. అభ్యర్థులకు ఏం పిలుపునిస్తారంటే ఏమేమి తీసుకున్నారు? ఎలక్ట్రిక్ పరికరాలు కావచ్చు, బంగారు ఆభరణాలు, ఇట్లాంటి వారికి అభ్యర్థులకు ఏం చెప్తారు సార్? పిల్లలు ముఖ్యంగా పాటించవలసింది 5 అంశాలు. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ సెంటర్ దగ్గరికి రాగానే వాళ్ళు ఇదే సెంటరా కాదా అనేది ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి 2 పాస్ ఫొటోస్ తెచ్చుకున్నామా లేదా అనేది కూడా వెరిఫై చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి వాళ్ళ డ్రెస్ మీద కానీ ఎక్కడ కూడా ప్రింటింగ్ అంటే నేమ్స్ ఉన్న ప్రింటింగ్ డ్రెస్లు వేసుకోకుండా ఉండాలి. నెంబర్ 4 వచ్చేసి ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ మెటల్స్ కానీ ఏం క్యారీ చేయకూడదు. ఫిఫ్త్ వన్ వాళ్ళు ఏమైనా వాటర్ బాటిల్ తెచ్చుకున్నా కానీ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తెచ్చుకోవాలి. ఇవి మాకున్న అదేవిధంగా ప్రతి సెంటర్ దగ్గర కూడా ఒక పోస్టర్ తయారు చేసి ఏవి ఎలో చేయకూడదో అవన్నీ కూడా అక్కడ పేస్ట్ చేసి పెట్టడం జరిగింది. సెంటర్ కోడ్ కూడా అక్కడ పేస్ట్ చేసి పెట్టడం జరిగింది. మధ్యాహ్న సమయంలో రద్దీ పెరిగే అవకాశం ఉంది. పేరెంట్స్కి ఏం చెప్తారు? కొంచెం చుట్టుపక్కల ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్ కావచ్చు, కొంత గుంపుగా ఉన్న వ్యక్తులకు ఏం చెప్తారు? ఇప్పుడు మీకు తెలిసినటువంటిగా 144 పాత 144 సెక్షన్ ఇప్పుడు అమల్లో ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్లో మారింది కాబట్టి 4 లేదా అంతకంటే ఎక్కువ మంది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కాబట్టి వారి పేరెంట్స్ అందరూ కూడా కొంత యాంగ్జైటీతో ఉంటారు. కాబట్టి వారికి కూడా ఇట్లా 144 సెక్షన్ ఉన్న మీకు అందరికీ తెలుసు కదా, అలానే ఇప్పుడు సెక్షన్ అమలులో ఉంది కాబట్టి 4 కంటే ఎక్కువ ఉండొద్దు, దయచేసి వెళ్ళండి అని అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది బయట పార్టీస్ తోటి. ఎందుకంటే పేరెంట్ యాంగ్జైటీ ఉంటుంది. సో అయినా కానీ తప్పదు, పేరెంట్స్ కూడా మాకు సహకరించి పిల్లల ఎగ్జామ్ పీస్ఫుల్గా రాసేటట్టు సహకరించాల్సిగా పేరెంట్స్ని కూడా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం.
ఇది హన్మకొండ పోలీసులు వారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం జరిగినటువంటి పరీక్షకు అన్ని ఏర్పాట్లు సర్వసిద్ధం చేసాం. 163 BNS సెక్షన్ అమలులో ఉంటుంది. పూర్తిగా స్టాఫ్ను కావచ్చు, పూర్తిగా సంబంధించినటువంటి అభ్యర్థులను పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తాం. అభ్యర్థులు ఎవరు కూడా బంగారు ఆభరణాలు కావచ్చు, ఎలక్ట్రిక్ పరికరాలు తీసుకురావద్దు. ఎగ్జామ్ జరిగేటువంటి ప్రాంతంలో సమయంలో అందరూ సహకరిస్తేనే ఎగ్జామ్ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జరుగుతున్నట్టు కూడా హన్మకొండ పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6120 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. మధ్యాహ్నం 1:30 తర్వాత అనుమతి నిరాకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి ఈ పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పరీక్ష కేంద్రాల వద్ద పూర్తిగా 163 BNS అమలు చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా ఈ ఎగ్జామ్ జరగబోతుంది. ఇక్కడైతే ఆ పరీక్ష కేంద్రాల దగ్గర నుండి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి జిరాక్స్ సెంటర్లు కావచ్చు, మిగతా అవన్నీ కూడా మూసివేయాలని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అభ్యర్థులు వచ్చేవారంతా కూడా ఫుల్ షర్టుకు అనుమతి లేదు, హాఫ్ హ్యాండ్ షర్ట్ మాత్రమే వేసుకొని రావాలి. ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ మాత్రమే తీసుకురావాలంటూ కూడా చెప్పినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలా నీట్ పరీక్షకు సర్వం సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగబోతా ఉంది. శ్రీదేవి, ఇప్పటికే ఆ పరీక్షా కేంద్రాల దగ్గరికి ఇన్విజిలేటర్లు కావచ్చు, స్టాఫ్ అంతా చేరుకుంటున్నారు. నా వెనకాల కమిషనటువంటి పోలీసులంతా కూడా క్షుణ్ణంగా అభ్యర్థులను స్టాఫ్ను పరిశీలించిన తర్వాతనే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తున్నారు. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.